ప్రపంచ కప్ 2026 వేదికగా జరుగుతున్న పరిణామాలు భారత క్రికెట్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపికలో టీం మేనేజ్మెంట్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజు శాంసన్ విషయంలో జరుగుతున్న అన్యాయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టోర్నీ ప్రారంభంలో అభిషేక్ శర్మ అనారోగ్యం పాలవడంతో తుది జట్టులోకి వచ్చిన సంజు నమీబియాపై కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి తన అసాధారణ ఫామ్ టెక్నిక్ ను నిరూపించుకున్నాడు. అయితే అంతటి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిని పక్కన పెట్టి పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకొని అభిషేక్ శర్మను ఆడించడం వెనుక ఉన్న మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సంజు శాంసన్ ఒకవేళ పాకిస్తాన్ వంటి పెద్ద జట్లపై కూడా రాణిస్తే భవిష్యత్తులో అతన్ని జట్టు నుంచి తప్పించడం అసాధ్యమవుతుందని, ఇది అభిషేక్ శర్మ స్థానానికి ముప్పు తెస్తుందని మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే ఒక ఆటగాడి ప్రతిభ కంటే కూడా ఫేవరెటిజం లేదా భవిష్యత్తు ప్రణాళికల పేరుతో అర్హత ఉన్న ఆటగాడికి మొండి చేయి చూపడం క్రికెట్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో కూడా సంజు విషయంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినప్పటికీ ఈసారి వరల్డ్ కప్ వేదికగా అది స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పూర్తి ఫిట్నెస్ లేని అభిషేక్ శర్మను బలవంతంగా ఆడించడం జట్టు ప్రదర్శనపై కోలుకోలేని దెబ్బతీసింది. పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ వంటి కీలక మ్యాచ్ల్లో అభిషేక్ వరుసగా డకౌట్ అవ్వడం టీం స్కోర్ పైనే కాకుండా భారత్ గెలుపు అవకాశాలను కూడా దెబ్బతీసింది. ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతూ బ్యాటింగ్ చేయడం వల్ల అతడు తన సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించలేకపోయాడు. దీనివల్ల సోషల్ మీడియాలో అతన్ని డకౌట్ స్టార్ అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి తప్పు ఆటగాడిది కాదు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మైదానంలోకి దింపిన మేనేజ్మెంట్ నిర్ణయానిదే బాధ్యత. గతంలో శుభ్మన్ గిల్ విషయంలోనూ ఇలాగే పట్టుబట్టి ఆడించి చివరకు అతడు విఫలమైన తర్వాత వేరే ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన చరిత్రను మేనేజ్మెంట్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఫిట్నెస్ లేని ఆటగాళ్లను ఆడించడం వల్ల జట్టు బ్యాలెన్స్ దెబ్బతినడమే కాకుండా సదరు ఆటగాడి కెరీర్ కు కూడా అది ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికైనా జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫామ్ మరియు ఫిట్నెస్ ఉన్న సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.